ఓకే, ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్లో లాస్ట్ టూ మోడల్స్ అనమాట. ఈ మోడల్ కంటే కూడా ఈ మోడల్ లాస్ట్ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం అంటే ఇంక్లైన్ టు బోత్ వీపీ అండ్ హెచ్పి మ్యాక్సిమం ఇదే అడుగుతాడు అన్ని క్వశ్చన్ పేపర్స్లోని. సో ఫస్ట్ ఇది చూద్దాం. ఇప్పుడు ఇది ఏంటంటే ఇంక్లైన్ టు వీపీ అండ్ ప్యారలల్ టు హెచ్పి. మనకి క్వశ్చన్ ఏ మోడల్లో ఇచ్చినా మనకు ప్రాబ్లం లేదు. మనకు అసలు మనకి తెలియాల్సింది ఏంటంటే ఈ మోడల్ కాదా అవునా. ఈ మోడల్ ఒక్కటే కొంచెం డిఫరెంట్గా గీస్తాం, మిగిలినవన్నీ జస్ట్ మామూలుగా గీసేస్తాం అనమాట. ఫస్ట్ ఇది ఏ క్వాడ్రెంట్ అన్నది మనకి తెలియాలి. ఫస్ట్ దానికోసం ఏంటి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అబోవ్ హెచ్పి అంటే ఏంటిది, ఫస్ట్ క్వాడ్రెంట్. ఫస్ట్ క్వాడ్రెంట్ అయితే మనకి ఏమైంది తెలుసు. ఫస్ట్ క్వాడ్రెంట్ అయితే హెచ్పికి సంబంధించినవన్నీ పైన డ్రా చేయాలి, వీపీకి సంబంధించినవన్నీ కింద డ్రా చేయాలి. అంటే అబోవ్ హెచ్పి, ఇంక్లైన్ టు హెచ్పి అన్నీ పైన, అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అన్నా, బిహైండ్ వీపీ అన్నా, లేకపోతే అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అంటే ఇక్కడ, మళ్ళీ ఇంక్లైన్ టు వీపీ అన్నా అంటే వీపీకి సంబంధించిన ఇంక్లినేషన్స్ ఏమన్నా ఇచ్చినా అవన్నీ కింద డ్రా చేస్తాం. ఈ రెండు తెలిస్తే చాలు మనకి ఇది వచ్చేస్తుంది అనమాట. ఎలా అంటే ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే స్టెప్ 1 ఇది ఫస్ట్ క్వాడ్రెంట్ ఏంటి అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. స్టెప్ 2 అసలు అంటే హెచ్పీకి సంబంధించిన ఇంక్లినేషన్ ఎక్కడ తీసుకోవాలి, వీపీకి సంబంధించిన ఇంక్లినేషన్ ఎక్కడ తీసుకోవాలి అనేది దీన్ని బట్టి తెలుస్తుంది. స్టెప్ 2 అయిపోయింది. స్టెప్ 3 ఇక్కడ ఇంక్లినేషన్లు ఎన్ని ఇచ్చాడు, ఒక ఇంక్లినేషన్ ఇచ్చాడు. సో నార్మల్గా గీసేయడమే. అంటే 2 ఇంక్లినేషన్ ఇస్తే మాత్రమే మనకి మెయిన్ మెథడ్ అంటే ఇది వస్తుంది అనమాట. 2 ఇంక్లినేషన్ ఇస్తాడు ఇలాగా 45 degrees 30 degrees టు వీపీ అని 2 ఇంక్లినేషన్ ఇస్తే మాత్రం మన ఇక్కడ వేరే ప్రాసెస్ ఉంటుంది. మిగిలినవన్నీ ఇంకా జస్ట్ నార్మల్ ప్రాసెసే లాస్ట్ వీడియోస్లో చెప్పినట్టు. ఫస్ట్ అబోవ్ హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అవునా. ఈ ఇంక్లినేషన్స్ పెట్టడానికంటే ముందు ఫస్ట్ మనం ఇవి చూసుకోవాలి. 20 mm అబోవ్ హెచ్పి అన్నాడు అవునా. సో ఫస్ట్ ఇలా ఒక లైన్ డ్రా చేస్తాం. అబోవ్ హెచ్పి అంటే ఎక్కడ డ్రా చేయాలి, పైన. సో 20 mmకి ఒక పాయింట్ తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 20 mm ఒక పాయింట్ తీసుకున్నాం. దీనికి ఇంక్లినేషన్ ఏమైనా ఇచ్చాడా లేదా అని అప్పుడు చూసుకోవాలి. ఇంక్లైన్ 30 degrees టు వీపీ ఇవ్వాల, కాకపోతే ఇక్కడ ఇచ్చాడు చూడండి, ప్యారలల్ టు హెచ్పి. ఓకేనా, ప్యారలల్ టు హెచ్పి అంటే ఏంటి, ఓకే. బట్ మనకి ఇక్కడ ఏంటి ప్యారలల్ అన్నాడు కరెక్టే, కాకపోతే ఫస్ట్ మనం ఎప్పుడు ఏం చేస్తున్నాం, కిందది గీసిన తర్వాతే పైది గీస్తున్నాం అవునా. సో ఇది అక్కడ వరకు హోల్డ్లో పెట్టండి ఇక్కడ. నెక్స్ట్ ఇంకేమన్నాడు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ ఎంత 40 mm. సో ఇక్కడ నుంచి 40 mm తీసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది కదా పాయింట్, ఇక్కడ నుంచి 40 mm, ఇది 40 mm. సో 40 mm తీసుకున్నాం. దీనికి ఇంక్లినేషన్ ఏమైనా ఇచ్చాడా లేదో చూద్దాం. ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీకి ఇంక్లినేషన్ ఎంత, ఇంక్లినేషన్ అంటే 30 degrees టు వీపీ. సో ఇలా ఒక ఫస్ట్ హారిజాంటల్ లైన్ కొట్టుకోండి 30 degrees తో 80 mm. ఎందుకు లైన్ ఎంత 80 mm. సో 80 mmతో ఇలా లైన్ కొట్టండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 80 mm కొట్టిన తర్వాత దీన్ని పైకి ప్రొజెక్ట్ చేయండి ఇలా. ఈ పాయింట్ ఎక్కడ ఉండాలి, 20 mm అబోవ్ ఉండాలి. ఎందుకు మనకి ఇక్కడ 20 mm అబోవ్ హెచ్పి అని ఇచ్చాడు. అప్పుడు ఇక్కడ పాయింట్ పెట్టుకుని ఇలా ఒక స్ట్రైట్ లైన్, అంతే అయిపోయింది. ఒకవేళ అబోవ్ హెచ్పి అని కాకుండా ఇవ్వకుండా ఆన్ ద హెచ్పి అని ఇస్తే ఎలా డ్రా చేయాలి, ఈ లైన్ని డైరెక్ట్ ఇక్కడ డ్రా చేసేయాలి. ఓకేనా, అబోవ్ హెచ్పి అని ఇవ్వకుండా నార్మల్గా ఇచ్చాడు జస్ట్ అంటే మనకి అబోవ్ హెచ్పి ఇవ్వాలా. అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ వీపీ ఇచ్చాడు, అదే ఏంటి ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ ఏమో ఇచ్చాడు 40 mm. సో ఇక్కడ నుంచి 40 తీసుకుంటాం, ఇంక్లినేషన్ పెడతాం. ఆన్ ద హెచ్పి అన్నప్పుడు జస్ట్ ఇలా పెడతాం, అది ఇక్కడ నుంచి ఇలా ఇంక్లినేషన్ చేసుకుంటాం, జస్ట్ ఇలా డ్రా చేసేస్తాం అంతే. ఇదేమి ఇవ్వకపోతే ఓకేనా. ఒకవేళ ఇది కూడా ఇవ్వలేకపోతే అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ కూడా ఇవ్వకపోతే ఈ పాయింట్ని డైరెక్ట్ ఇక్కడ నుంచే డ్రా చేస్తాం అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్, ఇది ఒక్కటి ప్రిపేర్ అయితే చాలు. A 70 mm long line PQ has end P 20 mm above HP, 30 mm in front of VP. The line is inclined at 45 degrees to the HP and 30 degrees to the VP. Draw projections అన్నాడు అవునా. సో ఇక్కడ మనం ఫస్ట్ మనం ఏం చేయాలి, అసలు ఇది ఏ క్వాడ్రెంటో మనకు తెలియాలి. చూడండి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అబోవ్ హెచ్పి అంటే ఫస్ట్ క్వాడ్రెంట్, అంటే హెచ్పికి సంబంధించిన ఇవన్నీ ఇంక్లినేషన్స్ అన్ని పైన, వీపీకి సంబంధించిన అన్ని కింద, అంతే మనకు అది ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ 30 degrees టు వీపీ ఇచ్చాడు, 45 degrees టు ది హెచ్పి ఇచ్చాడు. సో ఇది అంటే ఇంపార్టెంట్ మోడల్లోకి వచ్చింది. నెక్స్ట్ ఇది ఎలా డ్రా చేయాలి అంటే
ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చెప్తాను చూడండి. ఇది ఒక్కటి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది నేను డైరెక్ట్ డ్రా చేసి చూపిస్తాను. ఫస్ట్ ఇలా ఒక లైన్ తీసుకోవాలి. లైన్ తీసుకున్న తర్వాత సో ఇలా ఇచ్చినప్పుడు మాత్రం, అంటే ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు మాత్రం ఫస్ట్ పై వ్యూ డ్రా చేసేయండి. తర్వాత కింద వ్యూకి వస్తాం. అది కూడా చాలా డిఫరెంట్గా వస్తాం మనం. ఎలా అంటే ఫస్ట్ పైన ఏంటి, అబోవ్ హెచ్పీలు ఫస్ట్ అవి చూసుకోవాలి. ఎంత అబోవ్ హెచ్పీ ఎంత, 20 mm. సో 20 mm ఫస్ట్ పెట్టేసుకుందాం. ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్, ఇలా హారిజాంటల్ లైన్ స్ట్రైట్ ఒకటి గీస్తాం. గీసిన తర్వాత ఇది నేను కొంచెం వంకరగా గీసాను. ఓకే, ఇప్పుడు ఎంత యాంగిల్ అన్నాడు, నేనేం పెట్టాను, 20 mm అబోవ్ హెచ్పీ పెట్టా. ఇక్కడ 20 mm అబోవ్ హెచ్పీ పెట్టాను, ఎందుకంటే ఇది ఫస్ట్ క్వాడ్రంట్ అని నాకు అర్థమైంది. 20 mm అబోవ్ హెచ్పీ పెట్టాను. ఇప్పుడు హెచ్పీకి సంబంధించిన ఇంక్లినేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఉన్నాయి. 45 degrees టు హెచ్పీ. సో ఇక్కడ పెట్టుకుని 45 degrees. లైన్ లెంత్ ఎంత ఇచ్చాడు మనకి, లైన్ లెంత్ 70 mm. సో 70 mm ఇలా డ్రా చేసుకుందాం. టెన్ 20 30 40 50 60 70. ఓకే, ఇప్పుడు కింద ఇంక్లినేషన్ డ్రా చేసే ముందు మనం ఏం చేయాలంటే ఇలా 2 లైన్స్ని కిందకి ఎక్స్టెండ్ చేసుకోవాలి. స్టెప్ 2. ఇంకా ఈ లైన్లో ఈ మోడల్లో ఎలాంటిది ఇచ్చినా కూడా ఇలాగే డ్రా చేయాలి, ఇంకా వేరే ప్రాసెస్ ఏమి ఉండదు. కింద ఇది మనం ఇక్కడ అబోవ్ హెచ్పీ పెట్టాం. ఇప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ కూడా పెట్టాలి కదా. ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ ఎంత, 30 mm. సో ఇక్కడ నుంచి 30 mm తీసుకుందాం. 30 mm ఫస్ట్ ఇక్కడ హారిజాంటల్ లైన్ డ్రా చేసుకోవాలి థిక్గానే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇలా తీసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ పాయింట్ తీసుకుని ఇలా కిందకి ఇలా ఒక ఆర్క్ కొట్టాలి. ఓకేనా, తర్వాత ఇక్కడ కూడా ఈ ఆర్క్ కంటే ముందు ఇక్కడ కూడా యాంగిల్ ఇచ్చాడు కదా మనకి. యాంగిల్ ఎంత ఇచ్చాడు, 30 degrees టు వీపీ. సో ఫస్ట్ 30 degrees టు వీపీ పెట్టేసుకుందాం. 30 degrees టు వీపీ పెట్టుకున్న తర్వాత మనకి లైన్ యొక్క ఈ హైట్ ఎంత ఇచ్చాడు, అదే లైన్ యొక్క హైట్ 70 mm. సో ఫస్ట్ 70 mm పెట్టేసుకుందాం. ఇక్కడ 10 20 30 40 50 60 70 కదా. 10 20 30 40 50 60 70 ఇక్కడికి వచ్చింది. ఓకే, ఈ లైన్కి పేర్లు పెట్టుకుందాం. పి క్యూ క్యూ, ఇది P1 Q2. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ ఇక్కడ నుంచి ఈ పైకి ఇలా ఒక లైన్ ఎక్స్టెండ్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ వరకు చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అయితే దేనికి మారదు. ఓకేనా, ఆడ లైన్ ఇచ్చి 2 ఇంక్లినేషన్లు ఇస్తే ఇంక ఇలాగే డ్రా చేయాలి, ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. ఓకేనా, ఇంకా వేరే ప్రాసెస్ కూడా ఉండదు. సో ఇలా ఒక లైన్ డ్రా చేసిన తర్వాత ఇది ఎక్కడ వరకు కట్ అవ్వాలంటే ఇక్కడ నుంచి హారిజాంటల్ లైన్ తీసుకోవాలి మనం.
ఓకేనా. ఇలా ఇక్కడ కట్ అయింది కదా, ఈ పాయింట్ దగ్గర నుంచి ఇప్పుడు కిందకి హారిజాంటల్ లైన్ తీసుకోవాలి, అంతే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది కదా, ఇదేమో 30 degrees. ఇక్కడ డైమెన్షన్స్ కూడా మెన్షన్ చేయండి. ఇక్కడేమో 45 degrees. ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చిన కొత్త పాయింట్స్ని ఇది Q3 అనుకుందాం, ఇది Q4 అనుకుందాం. ఇప్పుడు వీటిని కలపండి. అంటే ఇక్కడ ఎందుకు ఇలా చేస్తున్నామంటే లైన్ మనకు పైనుంచి చూసినప్పుడు ట్రూ లెంత్ కనపడదు. అంటే ఇది 80 mm ఉందనుకో, మనకి ఇలా 80 mm కనపడదు, ఇలా కొంచెం షార్ట్గా కనపడుతుంది, అంతే కదా. ఇప్పుడు స్కేల్ ఇలా ఉంది, నేను ఇలా క్రాస్గా పెట్టాను, మీకు దాని ట్రూ లెంత్ ఏమైనా కనపడుతుందా? ఇలా ఉంటే లెంత్ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు నేను ఇలా పెట్టాను క్రాస్గా, ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినట్టు కనపడుతుంది, జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నట్టు కనపడుతుంది. సో అందుకు ఇలా వేరే కన్స్ట్రక్షన్ చేసి దీని ఒరిజినల్ లెంత్ ఇలా, అంటే మనకి ఇలా కనపడుతుంది, దీని ఒరిజినల్ లెంత్ ఇది అని చెప్తున్నాం అనమాట, అంతే. సో ఇక్కడ కూడా యాంగిల్ మనకి ఏం తెలియదు కాబట్టి బీటా అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఆల్ఫా అనుకోండి, అంతే అయిపోయింది. ఇది XY ప్లేన్, ఇది P', ఇది Q4' అనుకుందాం, ఇది Q1 అనుకుందాం, అంతే. ఇప్పుడు HT VT అంటే హారిజాంటల్ ట్రేస్, వెర్టికల్ ట్రేస్ అంటే ఏంటో చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ నుంచి మనం ఇలా బ్యాక్కి ఎక్స్టెండ్ చేసుకుని ఒక లైన్ని, ఇది మన కన్స్ట్రక్షన్లో గీయకూడదు చెప్తున్నాను, జస్ట్ ఇక్కడ వరకు గీసి వదిలేయాలి అంతే. ఇది గీయకూడదు, జస్ట్ హారిజాంటల్ ట్రేస్, వెర్టికల్ ట్రేస్ అంటే ఏంటో చెప్తున్నాను అంతే. ఇలా వచ్చింది కదా, దీన్ని తీసుకుని ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుంచి మనం ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, లేదు కొంచెం పెద్ద కాన్సెప్ట్. సో ఇదే అనమాట, లైన్స్ ఇక్కడతో అయిపోయింది. ఈ లైన్స్లో మెయిన్ ప్రాబ్లం ఇది, ఇలా యాక్సెస్ ఇచ్చినప్పుడు ఇలా డ్రా చేయాలి, అంతే.